భూమిపై పారే ప్రతి పాచిక నీదే. అందరికీ నమస్కారం అండి. నేను ఉమాభారతి. వైకుంఠపాళి 6వ భాగం. నా ఇండియా ప్రయాణానికి ముందు వారమంతా మా పిల్లల స్కూల్ ఈవెంట్స్తో బిజీ అయిపోయాను. హై స్కూల్ జూనియర్గా మా అబ్బాయి సత్యజిత్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు స్పోర్ట్స్ అవార్డు కూడా అందుకున్నాడు. స్కూల్ వార్సిటీ టెన్నిస్ టీంకి కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక మా అమ్మాయి శిల్పకి నృత్యం పట్ల స్వతహాగానే ఆసక్తి ఉండడం వల్ల నా వద్ద కూచిపూడి అభ్యసిస్తూనే ఊళ్ళో పేరున్న గురువు వద్ద భరతనాట్యం నేర్చుకుంటుంది. మా అకాడమీ కార్యక్రమాలన్నింటిలోనూ ప్రముఖంగా పాల్గొంటుంది. 6 ఏళ్ల వయసు నుండే ఫండ్ రైజింగ్ ప్రోగ్రాముల్లో తన నృత్యానికి గుర్తింపు పొందింది. చైల్డ్ ప్రాడజీ అని కూడా హ్యూస్టన్ పత్రికలు పేర్కొనడంతో నాకు చాలా సంతోషం అనిపించింది. తాను ఎలిమెంటరీ నుండి మిడిల్ స్కూల్కి వెళ్ళనుంది. అకాడమిక్గా గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ ప్రోగ్రామ్స్లో కొనసాగనుందని తెలిసింది. సత్యకి శిల్పాకి కూడా వాళ్ళ నాన్న వద్ద బాగా చొరవ. మురళి కూడా వారితో ఎక్కువ సమయం గడుపుతుంటారు. మరో 2 రోజులకి హ్యూస్టన్ నుండి హైదరాబాదుకి నా ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగింది. దోహా లాంజ్లో ఉండగా వెనుక నుండి ఉమా పిన్ని అన్న పలకరింపుకి వెనుతిరిగి చూశాను. కంఠం మునుపు విన్నదే, అయినా కొద్ది క్షణాలకి గాని ఆ పలకరించిన వ్యక్తి ప్రవీణ్ అని గుర్తుపట్టలేదు. ప్రవీణ్ మా చిన్నతాతగారి మనవడు. 7 ఏళ్ల క్రితం హ్యూస్టన్లో మా వద్దే ఉండి 2 ఏళ్లపాటు జెనెటిక్స్లో మాస్టర్స్ చేసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ అమ్మాయిని పెళ్ళాడి బాగానే స్థిరపడ్డాడని విన్నాను. గడిచిన 5 ఏళ్లలో ప్రవీణ్లో వచ్చిన మార్పుకి ఆశ్చర్యం అనిపించింది. అప్పట్లో ఒత్తైన క్రాఫ్ ఉండేది. కుడి చెక్కిల మీద ఇప్పుడు పొడవాటి ఘాటు తాలూకు మచ్చ ఒకటి ఉంది. యోగక్షేమాలు మాట్లాడుకుంటూ కలిసి లంచ్ చేశాము. నెక్స్ట్ ఫ్లైట్కి సమయం ఉండడంతో లాంజ్లోని సోఫాల్లో కూర్చున్నాము. తానే సంభాషణ మొదలుపెట్టాడు ప్రవీణ్. నేను ఇప్పుడు సింగిల్ పిన్ని. లారాని పెళ్లాడిన 4 ఏళ్లకే విడిపోయాము. మాకు ఓ బాబు కూడా పుట్టాడు. వాడు మొదటి నుండి వైజాగ్లో అమ్మ వద్ద పెరుగుతున్నాడు. లారా వ్యసనాలకి లొంగిపోయిన మనిషిని తెలిసాక ఆమెని మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యాను పిన్ని. ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నప్పుడు తనని తాను హింసించుకునేది. అడ్డుపడితే నన్ను కూడా గాయపరిచేది. 2-3 ఉద్యోగాలు మార్చాను. తన ఫిర్యాదు వల్ల ఓ మారు జైలుకు కూడా వెళ్ళాను. మొత్తానికి విచిత్రమైన జీవితాన్ని అనుభవించాననుకో. గత 7 ఆరోగ్యం చెడి ప్రాణాపాయ స్థితిలో లారా శానిటోరియంలో చేరింది. 6 నెలల క్రితం ఆమె నుండి విడాకులు పొందాను. పోయిన వారమే ఇక్కడ ఇంటర్వ్యూలకి వచ్చి ఇప్పుడు వైజాగ్కి వెళ్తున్నాను అంటూ మొహం పక్కకి తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నాడు ప్రవీణ్. ప్రవీణ్ గాథ విని మనసంతా వ్యధతో నిండిపోయింది. జీవితం ఒక్కోమారు వయసుతో నిమిత్తం లేకుండా మనిషిని అష్టకష్టాల పాలు చేస్తుంది అని అనిపించింది. హైదరాబాద్ చేరిన 2వ రోజునే ఎల్వీఆర్ ఫౌండేషన్ వారి అవార్డు ఈవెంట్కి తోబుట్టువులతో సహా చెన్నైకి బయలుదేరాను. ఫ్లైట్ దిగుతూనే మమ్మల్ని ఎల్వి రామయ్య గారి మనుషులు నేరుగా వారి గృహానికి తీసుకుని వెళ్ళారు. ఆయన సతీమణి మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. దగ్గరుండి స్వయంగా వడ్డన చేయగా మేము ఆరగించిన ఆ షడ్రుచుల విందు ఎప్పటికీ మరువలేనిదే. విందు తరువాత రామయ్య గారు మరునాటి ఈవెంట్ గురించి చెప్పారు. సంస్థ వారి అవార్డు గ్రహీతలు వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందినవారని, ప్రవాస భారతీయ కళాకారిణిగా నన్ను గుర్తించి సన్మానించుకోవడం వారికి ఆనందంగా ఉందన్నారు. నాతో పాటు ఓ మేటి సైంటిస్ట్, ఓ గణిత శాస్త్రవేత్త, ఓ సంఘ సంస్కర్త, ఓ వైద్య నిపుణుడు కూడా ఫౌండేషన్ వారి అవార్డులు అందుకోబోతున్నారని తెలియజేశారు.
నాకు దక్కిన అరుదైన ఆ గౌరవానికి గర్వంగా అనిపించింది. ఆ మరునాడు సాయంత్రం 6 గంటల సమయంలో కిక్కిరిసిన సభా ప్రాంగణం. వేద పఠనంతో మొదలైన కార్యక్రమం ఆద్యంతం వైభవంగా జరిగింది. వేదికపై హేమీలతో ఆసీనురాలనైనప్పుడు, గవర్నర్ నుండి అవార్డు అందుకున్నప్పుడు మా అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. జన్మ తరించినట్టే అనిపించింది. మరునాడు పొద్దుటే తెలుగు, తమిళ, ఆంగ్ల మీడియా మాధ్యమాల్లో అవార్డు కార్యక్రమం తిలకించి తరించాను. రామయ్య గారింట మరోమారు అల్పాహార విందు ఆరగించి వారికి ధన్యవాదాలు తెలిపి తిరిగి హైదరాబాదుకి పయనమయ్యాము. నేను అవార్డు అందుకున్న వార్త ఎలాగూ హైదరాబాద్ వరకు చేరింది. మరోమారు సందడి, సత్కారాలు, సన్మానాలతో ముంచెత్తాయి నన్ను సాంస్కృతిక సంఘాలు. అమెరికా నుండి సెలవులకి వచ్చిన మా అమ్మాయి శిల్ప, లియానా, శాలినిలతో వంశీ సాంస్కృతిక సంస్థ తరఫున హైదరాబాద్లోని త్యాగరాజ గానసభలో నేను రచించిన కన్య నృత్యనాటిక ప్రదర్శించాము. గౌరవనీయులు డాక్టర్ సి నారాయణరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రదర్శన ముగిశాక నాతో మా నృత్యనాటిక కన్య గురించి ముచ్చటించారు. కాన్సెప్ట్ బాగా వచ్చిందని, అక్కడితో వదిలేయకుండా కన్య ఇతివృత్తాన్ని మరింత విస్తృతంగా ప్రదర్శించమని ప్రోత్సహించారు. వారి సూచనలు చాలా ఉత్సాహాన్నిచ్చాయి. విదేశీ గడ్డపై పుట్టి పెరిగి తెలుగు భాష భావం అంతగా తెలియని చిన్నారులని చక్కని నర్తకులుగా తీర్చిదిద్దుతున్న నన్ను పలు పత్రికల వారు కొనియాడారు. ఆ విస్తృత స్పందన నాలో మరో టెలిఫిల్మ్ ఆలోచనకి బీజం వేసింది. వంశీ ఇంటర్నేషనల్ వారు వేదాంతం జగన్నాథ శర్మ నృత్య అవార్డుతోనూ నన్ను సత్కరించారు. మరో వారం రోజుల పాటు కుటుంబంతో విశ్రాంతిగా గడిపి అమెరికా తిరుగు ప్రయాణం అయ్యాను. హ్యూస్టన్ చేరిన మరునాడే తెలిసింది మాధవ్, రాగిణీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని. అది కాత్యాయని ఆమోదంతోనే అని విని అమ్మయ్యా అనుకున్నాను. పెళ్లి తేదీ కూడా త్వరలోనే నిర్ణయించబోతున్నారని తెలిసింది. వాళ్ల అమ్మ విమలమ్మ సమక్షంలోనే తమ వివాహం జరగాలని ఆశించిన మాధవ్ ఆమెని కాత్యాయనితో పాటే అమెరికా రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టుకున్నాడు. మరో 2 రోజుల పాటు బద్ధకం తీరాక మళ్ళీ డాన్స్ స్టూడియోలు, ప్రోగ్రాముల హడావిడిలో పడిపోయాను. సోమవారం నాకు పూర్తి సెలవు కనుక మురళి పొద్దుటే వర్క్కి వెళ్ళిపోయాక కాఫీ కలుపుకొని ఇంటి వెనుకనున్న గార్డెన్లోకి వెళ్ళాను. రంగురంగుల గులాబీలని, మల్లె పందిళ్ళని చూస్తూ కాసేపు అలా ఉండిపోయాను. మురళికి గార్డెనింగ్ అంటే ఉన్న శ్రద్ధ ఏమాత్రం తగ్గలేదనుకుంటూ ఇంట్లోకి వచ్చాను. డోర్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా చేతిలో ఒక సూట్ కేసుతో సహా మా అక్కయ్య నళిని నిలబడి ఉంది. చెప్పా పెట్టకుండా డల్లస్ నుండి రావడం ఆశ్చర్యంగా అనిపించింది. లోనికి ఆహ్వానించాను. వెళ్ళి సోఫాలో కూర్చుంది. కాఫీ కలిపిచ్చి ఎదురుగుండా సోఫాలో కూర్చున్నాను. క్షేమ సమాచారాలయ్యాక మరి కాసేపటికి కానీ అక్కయ్య మాట్లాడలేదు. ఆమె చెప్పిన దాన్ని బట్టి భర్త మీద కోపంతో ఇల్లు విడిచి వచ్చేసిందని తెలిసింది. అందరికీ ఆదర్శంగా ఉండే అక్కయ్య పరిస్థితి నాకు అర్థం కాలేదు. లంచ్ కూడా వద్దంది. రెస్ట్ తీసుకుంటానని చెప్పి వెళ్ళి గెస్ట్ రూమ్లో తలుపేసుకొని పడుకుండిపోయింది. తరువాత సాయంత్రం ఎప్పుడో 6 గంటల సమయంలో ఫ్రెష్ అయి వచ్చిన అక్కయ్య టీ తాగుతున్న నా ఎదురుగా కూర్చుంది. తనకి కూడా కప్పులో టీ వంపి అందించాను. కప్పు అందుకుంటూ తన చేతిలో ఉన్న ఒక కవర్ నాకు అందించిందామె. అది చదువు అని సైగ చేసింది. తాను భర్తకి రాసిన ఉత్తరం అని అర్థమైంది. అక్కయ్య, ఏమిటిది? ముందు నీవు మౌనం వీడి మాట్లాడు, మనసు తేలికవుతుంది అన్నాను. నీరు నిండుకున్న కళ్ళని తుడుచుకుంది అక్కయ్య. నాకు విలువలేని ఇంట, నాకు మర్యాద ఇవ్వని వారి చెంత ఇక మనుగడ కష్టంగా ఉందమ్మా. ఆయనతో పిల్లలతో కూడా ఓపిక నశించి నా బాధని తెలియచేస్తూ రాసిన ఈ ఉత్తరం ఆయనకి అందించకుండానే ఇల్లు వదిలి వచ్చేశాను. నేను లేని వెలితి నా విలువ తెలుస్తాయని, పశ్చాత్తాప పడతారని, పడాలని ఇలా చేశాను. పోతే ఉమా, నా మనస్థితి పరిస్థితి నీకు తెలియడానికే ఈ ఉత్తరం నిన్ను చదవమంటున్నాను అని టీ కప్పు తీసుకుని తిరిగి గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉత్తరాన్ని విప్పి 2 సార్లు చదివాను.
నళిని అక్కయ్య మా పెద్దమ్మ కూతురు. ఆమంటే అందరికీ చాలా ఇష్టం, ఎంతో గౌరవం కూడా. అటువంటి అక్కయ్య పరిస్థితికి విస్తుపోయాను. 19 ఏళ్లకి తనకంటే 10 ఏళ్లు పెద్దవాడైన హనుమంతరావు గారిని పెళ్లి చేసుకుని అప్పట్లో అమెరికా వెళ్ళిపోయింది అక్కయ్య. భర్త డాక్టర్, 2 పిల్లలు. నేను అమెరికా వచ్చిన తరువాత డల్లస్లో ఉంటున్న అక్కయ్య వద్దకు కొన్ని మార్లు వెళ్ళాను. బావగారికి పిల్లలకి నిత్యం సేవలు చేయడం చూశాను. ఇల్లు ఒక కోవెల అని భావించే స్త్రీలలో అక్కయ్య ఒకరేమో అనుకున్నాను. ఆ కోవెలలో సర్వం తానే అయి అహర్నిశలు కుటుంబం కోసమే తప్పించే అక్కని కళ్ళారా చూశాను. అయితే బావగారిలోనే కాక పిల్లల్లో కూడా అక్కయ్య పట్ల నిరసన భావం ఉన్నట్టు అక్కయ్య ఉత్తరంలో బయటపడింది. చుట్టాల ఎదురుగా కూడా బావగారు తన భార్య మతిమరుపుని ఒళ్ళు చేయడాన్ని గురించి ఎత్తిపొడుస్తూ, నలుగురిలో అక్కయ్యని అవమానిస్తూ ఎద్దేవా చేయడాన్ని, అక్కయ్య ఎంతలా నిరసిస్తుందో తెలుసుకోలేని బావగారి వైఖరి నచ్చలేదు నాకు. ఆ ఉత్తరంలో పిల్లల దృష్టిలో భర్త యొక్క గౌరవాన్ని పెంచడానికే తాను ఎప్పుడూ అణిగి మణిగి ఉండేదాన్నని రాసింది. అలాగే పిల్లలు తనని గేలి చేస్తున్నప్పుడల్లా తనకే పాఠాలు చెప్పేటంతగా వాళ్ళు ఎదిగారని ఆనందపడేదాన్నని కూడా రాసింది. తన సహనానికి బదులుగా అవమానాన్ని పొందానని భర్త వద్దనే వాపోయిన తీరు నా కంట నీరు తెప్పించింది. అక్కయ్య పరిస్థితి మారేలా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఆ మరునాడు బావగారికి ఫోన్ చేసి అక్కయ్య మా ఇంట ఉందని చెప్పి ఆమె ఆయనకి రాసిన లేఖని ఫార్వర్డ్ చేశాను. వైకుంఠ బాలిపై పారే ప్రతిపాచికని